ఇంత వ్యయ ప్రయాసాలకు వచ్చి ఇది ఎప్పుడు పూర్తవుతుందో తెలియదు. ఎందుకంటే 20 సంవత్సరాల క్రితం మొదలెట్టిన వెలుగొండ టౌన్ ఇవాళ కాలేదు, ఎస్ఎల్బిసి టౌన్ ఇవాళ కాలేదు. ఉండటం వల్ల అది 111 టీఎంసీలు తీసుకోలేమని 44,000 క్యూసెక్కులకి విస్తరించాం. సో కాబట్టి ఈ 111 టీఎంసీలు గ్రావిటీలో శ్రీశైలం నుంచి తీసుకోవడానికి కావలసిన ఏర్పాట్లన్నీ 2009 సంవత్సరం నాటికే పూర్తయిపోయి టీఎంసీలు కూడా డ్రా చేశాం. అట్లా పోతిరెడ్డిపాడు దగ్గర గేట్ ఎత్తుకొని గ్రావిటీ ద్వారా డ్రా చేశాం. ఇకపోతే ఈ బనకచర్ల రెగ్యులేటర్ నుంచి మనం ఇచ్చి సహజ పారుదల ద్వారా గ్రావిటీ ఆంధ్రప్రదేశ్ హక్కుల పరిరక్షణలో అది అవరోధంగా మారుతుంది. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించిన నీటి సమస్య పైన ఇవాళ బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ కేంద్ర ప్రభుత్వ ఆదేశంతో విచారణ జరుపుతున్నది. ఈ నేపథ్యంలో గోదావరి నీటిని రాయలసీమలోని శ్రీశైలం కుడి బ్రాంచ్ కాలువ, తెలుగు గంగ, గాలేరు నగరికి అందిస్తామని చెప్పేటువంటి మాటలు, వాటిని ట్రిబ్యునల్ ముందు వాదనలు వినిపించి ప్రాజెక్టులకు అన్యాయం జరిగేటువంటి పరిస్థితి, ప్రమాదం ముంచుకొస్తుంది. ఆ ఆలోచన విరమించుకోవాలి అనేటువంటి అభిప్రాయాన్ని ఈ ప్రసంగాలలోనే కాదు, ఇక్కడ విడుదల చేసినటువంటి నోట్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో విస్పష్టంగా రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయడం జరిగింది. నంబర్ 1. రెండవది, పోలవరం బనకచర్ల ఈ ప్రాజెక్టు కోసం జలహారతి కార్పొరేషన్ ని ప్రభుత్వం 100కు 100% కార్పొరేషన్ గా ఏర్పాటు చేసి, మరోవైపున ఈ ప్రాజెక్టుకు అయ్యే 82,000 కోట్ల రూపాయల వ్యయ అంచనా అయితే అందులో కేంద్ర ప్రభుత్వం కొంత, రాష్ట్ర ప్రభుత్వం కొంత, రుణం రూపంలో కొంత, కాంట్రాక్ట్ సంస్థలు మరికొంత, 4 భాగాలుగా నిధులను సమీకరించి గత ప్రభుత్వం 41.15కు కుదించి మొదటి దశ అని చెప్పిందో దాని ప్రకారమే కేంద్ర ప్రభుత్వం లిఖితపూర్వకంగా రాష్ట్ర ప్రభుత్వానికి రాసింది. 41.15 మీటర్ల ఎత్తులో 2027 నాటికి పూర్తి చేయమని, దానికి 12,156 కోట్లు ఇస్తున్నామని వ్రాతపూర్వకంగా రాశారు. అంటే 45.72 మీటర్ల గరిష్ట స్థాయిలో నిర్మాణం చేయడం లేదు అని చెప్పకనే చెప్పింది. అది అంగీకరించబడదు, నిర్ద్వంతంగా తిరస్కరించాలి. అలాగే ఇవాళ పోలవరం దగ్గర ఎత్తిపోతల పథకం అనేది జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ఎత్తుగడ, దాన్ని రద్దు చేయమని అడుగుతుంటే ఆ ఎత్తిపోతల పథకాన్ని ముందుకు తీసుకెళ్లే వార్త ఈరోజు ప్రసార మాధ్యమాల్లో రావడం అత్యంత ఆందోళనకరం. పోలవరం బహుళార్థ సాధక ప్రాజెక్టు, ఆ ప్రాజెక్టు సిడబ్ల్యూసి ఆమోదించింది, గోదావరి ట్రిబ్యునల్ ఆమోదించింది. దాన్ని కాళ్ళు నరికే పని మోడీ ప్రభుత్వం చేస్తే, మీరు దాన్ని అంగీకరిస్తే జాతికి, తెలుగు జాతికి ద్రోహం చేసినట్టయితుంది. ఆలోచించమని కోరుతూ కూడా ఈ సభ ఈ రాష్ట్ర ప్రభుత్వానికి, రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా విన్నవించింది. ఇది మీడియా ద్వారా కూడా తెలియజేస్తాను. కమిటీ కొల్లి నాగేశ్వరరావు గారి 5వ వర్ధంతి సందర్భాన్ని పురస్కరించుకుని నదుల అనుసంధాన ఆవశ్యకత, నేడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ప్రతిపాదనలు, అందులో ఉన్నటువంటి సానుకూల ప్రతికూల అంశాలపైన మేధో మదనం కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం.
చాలా మంది పెద్దలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ విశ్రాంత ఇంజనీర్ల అసోసియేషన్ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి పోలవరం బనకచెర్ల ప్రతిపాదన పైన వారి అభిప్రాయాలను కూడా తెలియజేశారు. వాటిని ఈ సభ దృష్టికి తీసుకొచ్చాం. అలాగే ప్రత్యక్షంగా ఇద్దరు ప్రముఖ ఇంజనీర్లు ఐఎస్ఎన్ రాజు గారు, పాపారావు గారు స్వయంగా పాల్గొని ఒక అభిప్రాయాన్ని స్థూలంగా వ్యక్తం చేశారు. గోదావరి వరద జలాలని ఆంధ్రప్రదేశ్లో నీటి ఎద్దడున్నటువంటి రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలకు వినియోగించుకోవాలి. గోదావరి, కృష్ణా, పెన్నా నదుల అనుసంధానాన్ని పోలవరం, సోమశిల అనుసంధానంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టాలి. పోలవరం బనకచెర్ల అనేటువంటిది ఆ ప్రతిపాదన లోపభూయిష్టమైనటువంటిది. కృష్ణా సంవత్సరాల క్రితం ప్రారంభించిన ప్రాజెక్టుల కింద కూడా ఇవాళ ఇప్పటి వరకు మీరు సాగునీరు ఇవ్వలేదు, పంట కాలువలు తవ్వలేదు, డిస్ట్రిబ్యూటర్లు ఏర్పాటు చేయలేదు. కాబట్టి ఇప్పటికి కూడా ఆ ప్రాంతాల్లో ప్రజలు వలసలు పోతా ఉన్నారు. అటు ఉత్తరాంధ్రలో ఇటు రాయలసీమ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వకుండా ప్రభుత్వం వెచ్చించే డబ్బంతా కూడా మళ్ళీ గోదావరి బనకచెర్ల పైన ఖర్చు పెడితే అది ఏ రకంగా కూడా సమంజసం కాదు. ప్రభుత్వం దీనిపైన ఆలోచించాలి. అవసరమైతే ముఖ్యమంత్రి గారు అఖిలపక్ష సమావేశాన్ని ఏర్పాటు చేసి రాజకీయ పార్టీలతో పాటు మన ఇరిగేషన్ రంగ నిపుణులను కూడా ఆహ్వానించి దీనిపైన చర్చించాలని చెప్పి కూడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది. ప్రాజెక్టు మీద ఈ రోజున రిటైర్డ్ ఇంజనీర్లు, ఈ సాగునీటి రంగం గురించి బాగా తెలిసినటువంటి నిపుణులు ఎన్నో అభిప్రాయాలు వెల్లబుచ్చారు. అందులో వినగానే చాలా సహేతుకంగా అనిపించేటువంటి అభిప్రాయాలు చాలా ఉన్నాయి. పోలవరం బనకచెర్ల ప్రాజెక్టు వల్ల ఖర్చు సంగతి ఒక పక్కన పెడితే దానివల్ల కృష్ణానది జలాల్లో మన వాటా, ఆంధ్రప్రదేశ్ వాటా విషయంలో మన ప్రయోజనాలు దెబ్బతినే అవకాశం కూడా ఉంది. కాబట్టి అదీ కాక ఈ పెట్టే ఖర్చుని ప్రత్యామ్నాయ మార్గాల్లో పెట్టడం ఇంకా సముచితంగా ఉంటుందనే అభిప్రాయం కూడా చాలా మంది వెల్లడించారు. ముఖ్యంగా ఇన్ ప్రిన్సిపల్ నేను ఈ సభాముఖంగా మనవి చేసింది ఏంటంటే, ఏ ప్రభుత్వం అయినా వాళ్ళకిచ్చిన 5 సంవత్సరాల దాటి నిర్మించే ప్రాజెక్టులు అన్నిటి విషయాల్లోనూ ఖచ్చితంగా ప్రజాభిప్రాయాన్ని, ప్రజల్లో చర్చని, ప్రతిపక్షాలని, ప్రజా సంఘాలని విస్తృతమైనటువంటి చర్చ చేసి వారి ప్రతిపాదనల్ని పారదర్శకంగా ప్రజల ముందు ఉంచి ముందుకెళ్లాల్సినటువంటి నైతిక బాధ్యత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఉంటుంది అనే ఒక మౌలికమైన ప్రిన్సిపల్ని నేను మళ్ళా గుర్తు చేస్తూ, పోలవరం బనకచెర్ల అన్నది సడన్ గా ఊడిపడినటువంటి ప్రాజెక్ట్. ఇంత క్రితం ఏ ప్రభుత్వాల్లో కూడా దీని గురించి చర్చ జరగల. సడన్ గా 80,000 కోట్ల రూపాయల ప్రాజెక్టుని తెర మీదకి తీసుకొచ్చి దానిలో ఉన్నటువంటి టెక్నికల్ ప్రాబ్లమ్స్, లీగల్ ప్రాబ్లమ్స్, ఆల్టర్నేటివ్స్, ఇంకా బెటర్ ఆల్టర్నేటివ్స్ ఏమున్నాయనేది చర్చించకుండా ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం తగదు అని చెప్పి నేను వ్యక్తిగతంగా అభిప్రాయపడుతున్నాను. ఈ విషయంలో లీడ్ తీసుకుని ఈ చర్చని, ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిందిగా లక్ష్మీనారాయణ గారిని కోరుతున్నాను. ఇది 2 గంటల్లో అయిపోయే చర్చ కాదు. దీనికోసం కనీసం 2-3 రోజులు నిపుణులందరూ కూర్చుని కంటిన్యూస్ గా చర్చిస్తే తప్ప ఒక నిర్దిష్టమైన అభిప్రాయాలకు రాలేము. ఆ అవకాశాన్ని కలిగించాలని చెప్పి అప్పటి వరకు ఈ ప్రాజెక్టు విషయంలో ముందుకు వెళ్లొద్దు అని చెప్పి ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం.